ఈ మధ్యకాలం కొంత బ్రేక్ న్యూస్ అని వస్తాం. అవును, అవును. త్వరలో జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఎన్నికలు 27లో వస్తే ఇంకా అమరావతి పనులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? జమిలీ ఎన్నికలకు ఇప్పుడు పెద్ద అవకాశం లేదు. ఎన్నికలు అంటే 1 year ముందు ఎన్నికలు ఇప్పుడైతే పెద్ద అవకాశం లేదు. ఇప్పటికే అమరావతికి ఒక చట్టబద్ధ అనేది లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది చట్టబద్ధ ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ? డెఫినెట్గా ఇప్పుడు చేయాలి. ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేయట్లేదు? ఆ ప్రయాణం చేయాల్సిందే. ఈ మధ్యన నారాయణ గారు కూడా 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు. పెట్టి కొన్న రైతులకు ఏ సమస్యలు ఉన్నా కూడా యుద్ధ పార్టీని బట్టి వాటిని మేము క్లియర్ చేస్తాం. మేము సిఆర్డీఏని గతంలో అనేక సమస్యలతో దాన్ని చేశారు. మేము అలాంటివి ఏమి లేకుండా అన్ని చట్టానికి లోబడి ఏవేవి ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుని రైతులకు అందరూ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి నారాయణ గారు ఈ మధ్యన కూడా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే రైతులు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. దాంట్లో భాగంగా అనేక మందితో మాట్లాడతాము, నారాయణ గారితో ఇంటరాక్ట్ అవుతాము. మరి సెక్రటరీలో కానీ మరి ఆయన బయట అక్కడ సిఆర్డీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ అందరు కలవటం అన్నీ కూడా మనం చూసాం అన్నమాట. గతంలో రైతుల్ని ఒక శత్రువులుగా చూశారు. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి శత్రువులుగా చూసినట్టు పరిస్థితి మనం చూసాము. ఈరోజు రైతులకి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారు. నిన్న కూడా ఇక్కడ మనకి గన్నవరంలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి రైతులకి ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా మేము రాజధానిలో ఇస్తున్నాము, మీరు ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చారని చెప్పారన్నమాట. అంటే సాధ్యమైనంతవరకు వాళ్ళకి బెటర్ ప్యాకేజ్, రైతులకి నష్టపోకుండా వాళ్ళు చేస్తున్న త్యాగాలను మనం ఈజీగా తీసుకోకుండా వాళ్ళకి ఏ విధంగా ఉన్నతంగా వాళ్ళని గౌరవించాలి అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తుంది, చూడాలి కూడా. ఆ బాధ్యత ఉంది. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, అమరావతికి చట్టబద్ధత లేదు కనుక అనేది ఇక్కడ ఎవరో కొండకి ముందుకు రావట్లేదని చెప్తారు. ఏం పరిస్థితి, ఏం చెప్తారు? అంటే ఒక విషయం అండి, గతంలో అమరావతిని మొత్తం సర్వనాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ విధమైనటువంటి ఫేక్గా న్యూస్ వదులుతున్నారు. అప్పుడు ఆయన విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ చేసుకుంటాం కోసం ఈ అమరావతి మీద విషయం చెప్పారు. ఆయనకి మీడియా ఉంది, మనం చూస్తున్నాం. ఆవిడ భారతిరెడ్డి గారు ఏం రాస్తారో కూడా తెలియదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఇదంతా కూడా నారావారి రక్త చరిత్రను రాశారు, నారాసుర రక్త చరిత్ర రాశారు. మరి రాసి ఆయన ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏది లేవు. అన్ని సిగ్నల్స్ అన్నీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికే చూపిస్తుంది. నైట్ మొత్తం మాట్లాడుకుంటున్నారు ఫోన్లు. ఒక పక్కనేమో మర్డర్ జరుగుతుంది, అవినాష్ ఎవరు వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఒక పక్కనేమో వీళ్ళు ముగ్గురు ఫోన్లో నైట్ అలా మాట్లాడుకున్నారని చెప్పేసి సిబిఐ చెప్పిన విషయం మనం ఆధారాలు ఉన్నాయంటారా? ఆధారాలు ఉన్నాయా? ఎవిడెన్స్ చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో భారతిరెడ్డితో ఇన్ని గంటలు మాట్లాడారు. మరి నైట్ దగ్గర 70-80 సార్లు కాల్స్ చేశారు. నిజంగా ఎవరికి కాల్స్ చేయాలి? ఫస్ట్ వాళ్ళ కుమార్తె సునీతకి చేయాలి, వాళ్ళ భార్య సౌభాగ్యం పట్టుకుంటాను ఆవిడకి చేయాలి. వాళ్ళకి చేయకుండా మరి వీళ్ళకి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? అన్నిటికీ చిన్న విషయాలకైనా స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్తారు. మరి అలాంటిది సొంత బాబాయి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కారులో బయలుదేరి హ్యాపీగా సాయంత్రం 6ంటికి చేరుకున్నాడు. అంటే కేవలం అక్కడే ఆ హత్యలో వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు కూడా మనం చూసాం, అవినాష్ రెడ్డి గారు అనేక కుట్రలు చేసి ఎస్పీ రామసింగ్ మీద, మరి సునీత మీద, వాళ్ళ భర్త మీద తప్పుడు కేసులు పెట్టించారని కూడా, అవి కూడా చాలా డీటెయిల్డ్గా విత్ ఎవిడెన్స్తో ఇవన్నీ ఉన్నాయని కూడా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది అనమాట. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇలాంటివన్నీ కూడా మసిపూసి మారేడుకాయలు చేయటం అనేది చాలా ఈజీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైల్వే కనెక్టివిటీ ఇచ్చింది అమరావతికి. అక్కడ ఎక్కడైతే మనకి మదిర దగ్గర నుంచి మరి ఇటు గుంటూరుకి మరి కనెక్టివిటీ ఇచ్చిందో ఆటోమేటిక్గా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మీకు వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. మరి ఏప్రిల్లోనే దానికి కూడా క్లియరెన్స్ ఇస్తామంటున్నారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు ఇంకా 100 feet రోడ్స్. ఈరోజు మీరు వెళ్ళండి, నైట్ 11 గంటలకు వెళ్ళండి, 12 గంటలకు వెళ్ళండి. మరి అమరావతిలో రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎంత సేఫెస్ట్గా ఉందో చూడండి. గతంలో మీకు సాయంత్రం 6 గంటలకే రోడ్లు మొత్తం పగలగొట్టేసి అన్నీ కూడా లారీలు పెట్టేసి తీసుకెళ్ళిపోవటం మనం చూసాం. ఆ రోజు కూడా పోలీసులు నోటీసులకు వస్తే అక్కడ జరుగుతూ ఉంటాయి, వీటిని మేము పట్టించుకోకూడదు, ఎందుకంటే ప్రభుత్వమే ఇవన్నీ చేస్తున్నాయి అని చెప్పేసి అనేక మంది పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ చాలా బ్రహ్మాండంగా నైట్ మనం 12 గంటలకు వెళ్ళినా కూడా లైటింగ్స్ పెట్టి చాలా నెంబర్ 1 సిటీ లెవెల్లో ఇవాళ డెవలప్ చేశారు. అంటే ఎవరైనా ఏ రాజధాని అయినా కూడా నెంబర్ 1 ఉండాలి, బయట నుంచి ఇన్వెస్టర్స్ రావాలి, చూసుకుని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు నమ్మినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నమాట.